అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరో శివకార్తికేయన్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ సెయాన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అమరన్ సంచలన విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్ పై ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. తాయికి రవి చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివకుమార్ మరిముత్తు సెయాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన టాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మరియు పిరియాటిక్ ఎలిమెంట్స్ కలబూసిన ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్గా ఈ కథ సాగనుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ను మదురై, చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఈరోజు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ వన్ విజన్ వన్ జర్నీ అనే పవర్ఫుల్ క్యాప్షన్తో శివకార్తికేయన్ పోస్టర్ను విడుదల చేసింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని రీతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న మైథలాజికల్ విజువల్ వండర్ రామాయణ దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ ఎపిక్ డ్రామా ఏకంగా 10,000 మందికి పైగా క్రూ సభ్యులతో ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. భారతీయ సంస్కృతిని, పురాణ ఇతిహాసాన్ని గ్లోబల్ ఆడియన్స్కు హాలీవుడ్ ప్రమాణాలతో చూపించడమే లక్ష్యంగా ఈ సినిమాను 2 భాగాలుగా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ఇండియాలోని భారీ సెట్స్తో పాటు విదేశాల్లోని పలు కీలక లొకేషన్లలో సరికొత్త వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీతో షూటింగ్ జరుపుకుంటుంది. విదేశీ నిపుణులు విజువల్ ఎఫెక్ట్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ యాష్ ఈ సినిమాలో లంకేశ్వరుడిగా నటిస్తూనే ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రాజెక్ట్ రేంజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాయడానికి సిద్ధమవుతున్న ఈ విజువల్ ఎఫెక్ట్ కోసం యావత్ ప్రపంచం సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కెరీర్ ప్రారంభంలో సరైన కథలను ఎంచుకోలేక అక్కడ వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. కానీ బాలీవుడ్లో కాలం కలిసి రాకపోయినా సౌత్ ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్ మాత్రం జాన్వీకి రెడ్ కార్పెట్ పరిచింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ లక్కీ లేడీగా మారిపోవడమే కాకుండా ఇప్పుడు కాలీవుడ్లోనూ ఒక బంపర్ ఆఫర్ దక్కించుకొని పాన్ సౌత్ స్టార్గా దూసుకుపోతోంది. తమిళ సినీ పరిశ్రమ నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం వర్సిటైల్ సీనియర్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ధ్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కబోతున్న ఒక భారీ యాక్షన్ విజువల్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంపికైంది. ఇక ఈ పాత్ర కోసం మొదట సప్తసాగరాలు దాటి ఫేమ్ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలు, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్న జాన్వీ కపూర్ను సంప్రదించగా కథ నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ధ్రువ్ విక్రమ్ సరసన జాన్వీ తమిళ ఎంట్రీ ఖరారైంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దేవరా సక్సెస్ తర్వాత రామ్ చరణ్ పెద్ది చిత్రం కూడా కనుక బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే టాలీవుడ్లో జాన్వీ కపూర్ నెంబర్ 1 స్థానానికి వెళ్లడం ఖాయం. ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో మాస్ట్రోగా, సంగీత ప్రపంచపు సార్వభౌముడిగా వెలుగొందుతున్న లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరు కోలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. గత కొన్నేళ్లుగా పలు కాపీరైట్ వివాదాలు, లీగల్ నోటీసుల వల్ల వార్తల్లో నిలిచిన ఇళయరాజా తాజాగా సూర్య, త్రిష కాంబినేషన్లో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ కరుప్పు, తెలుగులో వీరభద్రుడు వివాదంలోకి లాగబడ్డారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ఇళయరాజాకు బహిరంగ క్షమాపణలు చెప్పటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక కీలక సన్నివేశంలో ఇళయరాజాను ఉద్దేశించి వచ్చే ఒక డైలాగ్ పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సీన్ రాజా స్థాయికి ఎంతో అనుచితంగా, ఆయనను కించపరిచేలా ఉందంటూ ఇటు ఇళయరాజా అభిమానుల నుండి అటు సినీ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివాదం ముదురుతోందని గ్రహించిన మేకర్స్ వెంటనే రంగంలోకి దిగి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
మా కరుపు సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సన్నివేశంలో మాస్ట్రో ఇళయరాజా గారి ప్రస్తావన వస్తుంది. అయితే ఆ సీన్ను మేము కేవలం హాస్యం కోసమే రాసుకున్నాం తప్ప కోట్లాది మంది గుండెల్లో కొలువైన ఇళయరాజా గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలనే ఉద్దేశం మాకు ఎంతమాత్రం లేదు. ఈ సీన్ వల్ల రాజాగారి మనోభావాలు అలాగే ఆయన అభిమానుల మనసులు నొచ్చుకున్నందుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ అఫీషియల్ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే ఒక సాధారణ అమ్మాయి నేడు టాలీవుడ్ కాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేసే రేంజ్కు ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. సోషల్ మీడియా స్టార్ శ్రీదేవి కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్లో వచ్చిన కోట్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బ్యాండ్ మేళం చిత్రంతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఇండియన్ చలనచిత్ర పరిశ్రమ సార్వభౌముడు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం లోకనాయకుడు కమల్ హాసన్ ప్రొడక్షన్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ సినిమాలో శ్రీదేవి ఒక అత్యంత కీలకమైన హీరోయిన్ పాత్రకు ఎన్నికైనట్లు టాక్. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా శ్రీదేవి తన ఇన్స్టాగ్రామ్లో హింట్ ఇచ్చింది. 1991లో మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం దళపతిలోని ఒక ఐకానిక్ స్టైలిష్ పోజును ఇమిటేట్ చేస్తూ శ్రీదేవి ఒక ఫోటో దిగింది. దాన్ని తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేయడంతో నెటిజన్లు, సినీ విశ్లేషకులు సూపర్ స్టార్ కమల్ హాసన్ ప్రాజెక్టులో శ్రీదేవి ల్యాండ్ అయిపోయింది, అందుకే ఈ దళపతి హిట్ అంటూ డీకోడ్ చేస్తున్నారు. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్కైనా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు అనుకుంటారు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ శ్రీదేవికి తన 3వ సినిమాకే రావడం ఒక అరుదైన రికార్డ్.